వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. బాల్కా సుమన్ అరెస్ట్. సో 2 రోజుల నుంచి కూడా ఇదే వార్త వినిపిస్తుంది. మొత్తానికి వాళ్ళ అరెస్ట్ అయిపోయింది. బాల్కా సుమన్ పైన పెట్టిన సెక్షన్స్ ఏంటి అండ్ రిమాండ్కి అయితే తరలించే అవకాశం ఉందా, నిజంగా శిక్షలు పడతాయా, వివాదాస్పద వ్యాఖ్యలు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి లలితారెడ్డి గారు. సో అక్క ఏంటి ఇవాళ కొత్త ఏం కాదనుకుంటా, నాకు తెలిసి ఎలక్షన్స్ నుంచి కూడా ఏదో ఒక ఇష్యూ తిరుగుతూనే ఉంది బాల్కా సుమన్ చుట్టే. కావాలని చెప్పి ఒక దళిత నాయకుడిని హరాస్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా అనవసరంగా తప్పుడు కేసు. అసలు ఏ సెక్షన్స్ వర్తించవు. కావాలని చెప్పి 10 సంవత్సరాల జైలు శిక్ష కనిపించే ఒక సెక్షన్ 326 క్లాస్ G అని ఒక సెక్షన్ ఉంటుంది. అదేంటంటే ఏదైనా చర్చ్ టెంపుల్ని కానీ, చర్చ్ని కానీ, మాస్క్ని కానీ, ఏదైనా డ్వెల్లింగ్ హౌసెస్ని కాల్ చేసినా, పేల్ చేసినా పెట్టే సెక్షన్. అట్లాంటిది ఏమైనా జరిగిందా చెప్పండి? ఏం జరగలేదు. మీరు పెట్టాల్సిన అవసరం ఏముంది? అనవసరంగా ఒక తను ఏదో స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ని కావాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాఫింగ్ చేసి, ఎడిటింగ్ చేసి, దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసి, ఇలాంటి ఒక తప్పుడు కేసుల్లో తనను ఇరికించాలనే ప్రయత్నం. సెక్షన్ 4 ఆఫ్ PDPP యాక్ట్, వేరే సెక్షన్స్ కాకుండా సెక్షన్ 4 ఆఫ్ PDPP యాక్ట్ పెట్టారు. అది ఎప్పుడు పెడతారు? ఏదైనా బస్ని కానీ, గవర్నమెంట్ బిల్డింగ్స్ని కానీ పేల్ చేస్తే పెడతారు. ఏం జరిగింది? ఏం పేల్ చేయలే కదా. సో ఎందుకు ఇట్లా పోలీస్ వాళ్ళు కావాలని చెప్పి అపోజిషన్ లీడర్ని, ఎస్పెషల్లీ బాల్కా సుమన్ గారిని కావాలని చాలా హెరాస్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ రాంగ్. ఇది ఖచ్చితంగా మేము కోర్టు వారి దృష్టికి అయితే తీసుకెళ్తాం. ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపు ఎన్నిసార్లు ఇలాంటి కేసులు బాల్కా సుమన్ గారి పైన నమోదైనాయి? చాలా చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ బాల్కా సుమన్ గారు, ఇంకా చాలా మంది లీడర్స్ మీద కూడా ఆల్మోస్ట్ 30-40 అట్లాంటి కేసులు పెడుతూనే ఉన్నారు. కావాలని చెప్పి ఇట్లాంటి అరెస్ట్ చేస్తారు. మళ్ళీ హ్యాబిచువల్ అఫెండర్ అని ఇన్ని కేసులు పెండింగ్ ఉన్నాయని చూపించి ఖచ్చితంగా రిమాండ్ యాక్సెప్ట్ చేయించడానికి ఏదో ప్రయత్నాలు జరుగుతుంటాయి. బట్ మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అట్లాంటిది ఏం జరగలేదు. ఈ కేసు ఏ విధంగా చెల్లదు, ఏ విధంగా ఫాల్స్ కేసు అనే విషయం కూడా మాకు తెలుసు. ఆ విషయాలన్నీ కూడా మేము కోర్టు వారికి వివరిస్తాం. సో ఎన్నికల సమయం నుంచి కూడా చూస్తుంటే ఎన్నికల టైంలో కూడా పెద్దపల్లిలో సేమ్, తర్వాత కేతన్పల్లి ఇష్యూ, అండ్ తర్వాత రీసెంట్గా మధ్యలో ఇంకో ఇష్యూ. సో ఇప్పుడు ఇది దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇంటెన్షనలీ టార్గెట్ చేశారు బాల్కా సుమన్ గారిని. కావాలని చెప్పి తప్పుడు కేసులు పెట్టి అతన్ని ఏదో విధంగా ఇరికించాలనే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. చాలా హరాస్ చేస్తున్నారు. దానికి కూడా ఎలాంటి అంటే భయపడాల్సిన అవసరం బాల్కా సుమన్ బ్రదర్ అయితే ఏం భయపడతలేరు. ఏ విధంగా ఉన్నా నాట్ ఓన్లీ బాల్కా సుమన్ గారు బట్ ఆల్ క్యాడర్ కానీ, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అయినా, లీడర్ అయినా ఎవరేం భయపడేది లేదు. బికాస్ ఈ తప్పుడు కేసులను ఎదుర్కోవడానికి ఖచ్చితంగా మేమున్నాం. వాళ్ళు కూడా చాలా మంచిగా పోరాడుతున్నారు. ఏది ఉందో మేము కోర్టులో పోరాడతాం. ఖచ్చితంగా న్యాయం మా ఫేవర్లో వస్తుందని మాకు నమ్మకం ఉంది. బికాస్ న్యాయం మా సైడ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏముంది, ఇది ఎన్ని ఆల్మోస్ట్ ఒక 6 సెక్షన్స్ ఇంపోజ్ చేశారు. అండ్ ఇప్పుడు మాకు డౌట్ ఏంటంటే రిమాండ్ తెచ్చే ముందు ఇంకా కొన్ని యాడ్ చేస్తారని అనుకుంటున్నాము. సో అవి ఏం యాడ్ చేశారో చూద్దాం. ఇప్పుడు పెట్టిన ఈ సెక్షన్స్ అయితే ఏది వర్తించదు. మరి కొత్తగా ఇంకేం తీసుకొస్తారో చూద్దాం. సో లెట్స్ సీ ఇన్ ద కోర్ట్. సో ఇక్కడ ఇంకొకటి, సో బాల్కా సుమన్ అరెస్ట్, బండి భగీరథ్ కొడుకు అరెస్ట్కి ఒక కక్షపూరితమైన చర్యని, రాజకీయ చర్య అనేది కూడా వినిపిస్తుంది. అంటే పోలీస్ వాళ్ళు కానీ, రూలింగ్ పార్టీ కానీ, వాళ్ళ ఉత్సాహాన్ని కానీ, వాళ్ళ కాన్సన్ట్రేషన్ని అలాంటి కేసులలో పెట్టాలి. బికాజ్ అక్కడ హీనియస్ క్రైమ్ జరిగింది. అలా చేయకుండా దానికి రివెంజ్గా మేము ఇట్లాంటి కేసు పెడతామంటే అసలు ఇది నిలబడే కేసే కాదు కదా. 80% నిలబడది ఈ కేసు. కంప్లీట్లీ ఫాల్స్ కేసు. ఒక్క సెక్షన్ కూడా అప్లికబుల్ అవ్వట్లేదు. ఈ చర్యలు ఏమీ జరగలేదు. ఒకవేళ తన స్టేట్మెంట్ని బట్టి ఏదన్నా అఫెన్స్ జరిగితే అప్పుడు పెట్టాల్సిన సెక్షన్స్. ఎలాంటి అఫెన్స్ ఇప్పటి వరకు జరగలేదు. జరగనప్పుడు ఏ విధంగా ఈ కేసు అసలు అప్లికబుల్ అవుతుంది? So this is nothing but wasting of their time as well as court's precious time. సో కక్షపూరిత రాజకీయాలు చూసాం, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కక్షపూరిత కేసులు అంటే దే ఆర్ డైవర్టింగ్ ద ఇష్యూ. యాక్చువల్లీ డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా. కావాలని చెప్పి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ ఏదైతే ఫుల్ఫిల్ చేయట్లేదు. ఎన్నో ఉన్నాయి, 400 హామీలు ఉన్నాయి. సో ఇవన్నీ ఫుల్ఫిల్ చేయట్లేదు. ఎప్పుడైతే ప్రజలు ప్రశ్నిస్తున్నారో కావాలని చెప్పి ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు. దిస్ నథింగ్ బట్ డైవర్షన్ అగైన్, అంతే. బాల్కా సుమన్ గారిని భవన్ గోపాల్కి వచ్చి అరెస్ట్ చేయడానికి చాలా మంది కూడా ఇది ప్రాపర్ వే కాదు అంటారు. వాళ్ళకి ఎంతసేపు చాలా కంటగింపుగా ఉంది. ఏదో విధంగా ఎవ్రీ టైం బీఆర్ఎస్ పార్టీని ఏదో విధంగా దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. అందుకని ఇట్లా చేశారు. స్టూడెంట్ యూనియన్ సమ్ మీటింగ్స్ ఉండే. సో హీ వాజ్ హియర్ మీటింగ్స్ కండక్ట్ చేస్తుండే ఏదో యాప్ గురించి. సో ఆ ఇష్యూలో తను ఇక్కడ ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు రావడం జరిగింది. వీ విల్ కోఆపరేట్ అని చెప్పి హీ టోల్డ్ ప్రెస్ మీట్లో మాట్లాడేసి పోలీస్ వాళ్ళకి వెళ్ళి హీ గాట్ సరెండర్. యాక్చువల్గా అయితే వాళ్ళకి 24 hours టైం ఉంటుంది. ఎనీ టైం దిల్ గెట్ ఇట్. అది